అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. దేవుని కృప లేకపోతే ఒక క్షణమైన ఈ లోకంలో మనము బ్రతకలేం. అందుకే పౌలు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నానని అన్నాడు. హల్లెలూయా. మనమందరము దేవుని కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నామని పరిశుద్ధ లేఖనము బోధిస్తున్నది. ఈ కృప దేవుని దగ్గర తప్ప మరెక్కడా దొరకదు. అందుకనే యెహోవా యొద్ద కృప దొరుకునని దావీదు అన్నాడు. ఆయన సింహాసనము పేరు కృపాసనము. ఈ కృపాసనము దగ్గర మనము ప్రార్థన చేయాలి. తగిన సమయంలో ఆయన కృపను బట్టి మనము దీవించబడతాము. ఈ నూతన సంవత్సరం అంతటిలో ఆయన కృప కొరకు మనమందరము దేవుని కృపాసనం వద్ద ప్రార్థన చేసుకుందాము. దేవా, మీ కొందనాలనైనా, మీ కృప లేకపోతే ఈ లోకంలో ఒక క్షణమైనా మేము జీవించలేం. ప్రభువా, అందును బట్టి మా జీవితంలో నువ్వు అనుగ్రహించిన ప్రతి మేలు నీ కృపను బట్టి, మాకు అనుగ్రహింపబడిన రక్షణ కూడా నీ కృపను బట్టి నాయనా. నీ కుమారుని ఈ లోకంలో అనుగ్రహించి ఆ కృపను బట్టి ఈ లోకంలో నడిపిస్తున్నావు. మీ కృపాసనం వద్ద అనుదినము ప్రార్థన చేయనట్లుగాను, నీ కృప కొరకే మేము ప్రార్థన చేసుకుంటూ ఈ లోకంలో జీవించినట్లుగాను నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం ఏంటనే బిడ్డలందరినీ నూతన సంవత్సరంలో ఆ కృపతో నింపమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి మనకందరికీ తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.